వచ్చినారు. మరి ఏసేపు కూడా నా కొడుకే. ఏసేపు ఇట్లా చిన్నది జ్ఞాపకార్థ గుడిగా ఉంది రానైనా అన్నప్పుడు ఎందుకు రాను చిన్నమ్మ వస్తాను అని అందరూ ప్రేమతో మరి ధర్మపేటలో వాళ్ళకు మా సార్కు మంచి స్థానం ఉంది అక్కడ. వాళ్ళందరూ మరి ప్రేమతో వచ్చినందుకు వారి వందనాలు. మరి ప్రత్యేకంగా స్త్రీల సమాజం వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందంటే స్త్రీల సమాజం వాళ్ళు వస్తారో రారో అని మళ్ళీ డౌట్, తర్వాత మళ్ళీ రాకపోతే ఉంది అని అనుకునేవారు. కానీ అందరూ వచ్చినారు. వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అందరూ ఇక్కడ చేరిన మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చినందుకు ఇంకా చాలా సంతోషం. వాళ్ళు వాళ్ళ బావగారిని గురించి ఎన్నో మంచి విషయాలు కూడా చెప్పినారు. నేను కూడా మా సార్ గురించి ఎన్నో చెప్పగలను. కానీ మా సార్ సౌమ్యుడు, ఇతరులకు సహాయం చేసేవాడు. నా బిడ్డలకు కూడా అదే పోస్ట్ వచ్చింది. ఎందుకంటే నా కుమారుడు కూడా బిఎస్ఎన్ఎల్లో చేస్తూ ఇంటర్నెట్లో ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి వారికి సహాయకారిగా ఉంటూ వాళ్ళకు ఒక రూపం కల్పించినాడు, ఒక ఉద్యోగాలు ఇచ్చి. అలాగే కర్ణ విషయంలో కూడా అనుకుంటే ఆమె కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాబ్ చేస్తున్నప్పటికీ ఆమె కూడా కొన్ని సమయాల్లో హాస్టల్లో అమౌంట్ రాదు ప్రభుత్వం నుంచి. ఆ సమయంలో తనే వేసుకొని పిల్లల భోజనాలు అవి ఇవి చేయడము. ఆ విధంగా దేవుడు తన బిడ్డలకు తన తండ్రి ఎలా ఇతరులకు సహాయం చేసినాడో ఆ విధంగా బిడ్డలకు ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి నా కుటుంబాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించినాడు. ఎప్పుడు నేను దేవుడికి కృతజ్ఞతురాలుగా ఉన్నాను. మరి నా బిడ్డలు కూడా అదే స్థాయిలో నడవాలని, ఎప్పుడు దేవుడిని స్తుతించే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాను. మరి సంఘ కాపర్లకు, మరి మా తమ్ముడు ప్రతిభల సంఘ కాపరి మరి ఆయన చక్కగా పాస్గా అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి టీమ్ గారికి, జనరల్ చైర్మన్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మీరందరూ వచ్చిన వారందరూ సంతోషంగా ఫోన్ చేసి వెళ్ళాలని మరి కోరుతున్నాను. బేసిన్ సార్ వాళ్ళు కూడా వచ్చినారేమో నాకైతే తెలియదు. వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.